Hi everyone. So in this session we are going to discuss about current and electricity. Okay, let us start. Now, current electricity. So here we have going to discuss about these topics: electric current, conventional direction of the current, and drift velocity of electrons and current, current density, Ohm's law, resistance, resistivity, conductance and conductivity, temperature dependence of resistance, color codes of carbon resistors, series and parallel combination of the resistors, EMF and potential difference of the cell, internal resistance of the cell, series and parallel combination of the cell. Okay, then so what is current? The electric current is defined as the charge flowing through any section of the conductor in 1 second. సో ఇది ఒక కండక్టర్ అనుకుంటే ఈ కండక్టర్ నుండి 1 సెకండ్ ఆఫ్ టైంలో సమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పాస్ అయితే దాన్ని మనం ఏమనాలి? ఎలక్ట్రిక్ కరెంట్ అని డిఫైన్ చేయాలి. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్? ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ ఇన్ 1 సెకండ్. అంటే ఎలా డిఫైన్ చేస్తాం ఐని? ఐ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఐ? ఐ ఈక్వల్ టు క్యూ బై టీ. what is I equal to q by t. rate of flow of charge is స్టడీగా ఉంటే స్టడీ ఛార్జ్ అనేది పర్టికులర్ టైంతో పాటు ఫ్లో అవుతే మనం ఈ ఫార్ములా తీసుకోవాలి, I equal to q by t, రైట్? సో మరి I equal to dq by dt ఎప్పుడు తీసుకుంటామంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ వ్యారీస్ విత్ టైంతో పాటు ఛార్జ్ అనేది కండక్టర్లో వ్యారీ అయినప్పుడు మనం ఈ ఫార్ములాని కన్సిడర్ చేయాలి, I equal to dq by dt. Now here we have the different types of the current. Steady current which does not vary with the time. Different types of current we have. What is different types here? Steady current which does not vary with the time. So time తో పాటు కరెంట్ వ్యారీ అవ్వకుండా ఉంటాయి. అంటే ఈ బ్లూ కలర్ లైన్ ఇండికేట్ చేసేది మీకు స్టడీ కరెంట్. ఇక్కడ చూడండి, టైమ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్ కరెంట్ యాక్సిస్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ కరెంట్ అనేది టైంతో పాటు మారకుండా స్టేబుల్గా ఉంది ఇక్కడ. ఓకే, దీన్ని స్టడీ కరెంట్ అంటాము. టైంతో పాటు వ్యారీ అయ్యే కరెంట్ ఎలా మనం ఇండికేట్ చేయాలి? సో ఇక్కడ చూడండి, అండ్ BCD కర్వ్స్ చూడండి, ఇవేంటి? B అండ్ C కర్వ్స్ వ్యారింగ్ కరెంట్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ వ్యారీస్ విత్ ద టైమ్. ఇక్కడ BC కర్వ్స్ చూడండి, టైంతో పాటు కరెంట్ ఫ్లో అనేది వ్యారీ అవుతుంది. సో కరెంట్ అనేది టైంతో పాటు లీనియర్గా పెరుగుతూ వచ్చింది ఇక్కడ. సో వ్యారీ అవుతుంది, కరెంట్ ఫ్లో అనేది టైంతో పాటు వ్యారీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్టర్నేటింగ్ కరెంట్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ వ్యారీస్ కంటిన్యూస్లీ ఎనీ అండ్ డైరెక్షన్ చేంజెస్ పీరియాడికల్లీ. ఇక్కడ ఏమవుతుంది? కరెంట్ ఆల్టర్నేట్ అవుతుంది, టైంతో పాటు పీరియాడికల్గా అది చేంజ్ అవుతూ వెళ్తుంది. కన్వెన్షనల్ కరెంట్ ఈజ్ ద కరెంట్ హూజ్ డైరెక్షన్ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి మూవ్ అవుతాయి? ఎలక్ట్రాన్స్ ప్లస్ ఛార్జ్ వైపుకి మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఎటువైపు మూవ్ అవుతాయి? ప్లస్ ఛార్జ్ వైపుకి మూవ్ అవుతాయి. అండ్ ప్రోటాన్స్ ఎటువైపు మూవ్ అవుతాయి? మైనస్ ఛార్జ్కి మూవ్ అవుతాయి. అంటే పాజిటివ్ ఛార్జ్ మూవ్ అయ్యే డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అయితే అది ఎలక్ట్రాన్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కరెంట్ ఫ్లో ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి మీకు. సో ఇవేంటి? ఎలక్ట్రాన్స్. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ఉన్నాయి? మైనస్ ఛార్జ్ నుంచి ప్లస్ ఛార్జ్కి ఉన్నాయి. అప్పుడు కరెంట్ ఫ్లో ఎక్కడి నుండి ఎక్కడికి ఉంటుంది? ప్లస్ ఛార్జ్ నుంచి మైనస్ ఛార్జ్కి ఉంటుంది. అంటే కరెంట్ డైరెక్షన్ అనేది ఎలక్ట్రాన్స్తో కంపేర్ చేస్తే కన్వెన్షనల్ కరెంట్ డ్యూ టు మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ డైరెక్షన్ ఉంటుంది. Now move on to the next one, drift velocity and current. So before going to drift velocity, first అసలు థర్మల్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అంటే ఏంటి, సో వాటి యొక్క మోషన్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం, రైట్? సో ఒక కండక్టర్ తీసుకోండి, మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు సో ఏమవుతుంది? ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో పర్టికులర్ ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు వాటి యొక్క నెట్ మోషన్ అనేది 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రాఫిక్లో ఉన్నారు, ట్రాఫిక్లో సిగ్నల్ సరిగా పడట్లేదు, ట్రాఫిక్లో వెహికల్స్ అన్నీ కూడా అటు ఇటుగా మూవ్ అవుతున్నాయి అనుకుందాం. సో ఎట్ పర్టికులర్ టైం ఆఫ్టర్ టైం తర్వాత ఏమవుతాయి? మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ బిఫోర్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు ఏమవుతుందంటే అన్ని ఎలక్ట్రాన్స్ కూడా డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం వల్ల వాటి యొక్క నెట్ ఫ్లో అనేది 0 అవుతుంది. అంటే నెట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది 0 అయిపోతుంది ఎప్పుడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత అన్ని ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా యావరేజ్ వెలాసిటీతో పాజిటివ్ టెర్మినల్ వైపుకి మూవ్ అవుతాయి.
అంటే ఒక యావరేజ్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. సో ఆ వెలాసిటీని ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ చాలా స్లోగా ఉంటుంది. సో లెట్ us see now what is drift velocity. Drift velocity is defined as the velocity with which the free electrons get drifted towards the positive terminal under the effect of applied electric field. ఒక కండక్టర్ని తీసుకున్నాం, దీనికి ఏం అప్లై చేసాం, పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీని అప్లై చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఎటువైపుకి డ్రిఫ్ట్ అవుతాయి, పాజిటివ్ టెర్మినల్ వైపుకి డ్రిఫ్ట్ అవుతాయి. అంటే ఒక ఇంతకుముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు ఏమవుతుంది, అన్ని ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇష్టం వచ్చిన డైరెక్షన్లో మూవ్ అవ్వడం మనం చూసాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత అన్ని ఎలక్ట్రాన్స్ కూడా పాజిటివ్ టెర్మినల్ వైపుకి ఒక యావరేజ్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. సో ఆ యావరేజ్ వెలాసిటీని ఇక్కడ మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అని అనాలి. సో హౌ విల్ యూ డిఫైన్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ? డ్రిఫ్ట్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు? సో ఇక్కడ మనకి మీకు తెలుసు v ఈక్వల్ టు u ప్లస్ at. ఓకే, సో వాట్ ఈస్ ద v ఈక్వల్ టు u ప్లస్ at. జస్ట్ అ మినిట్. సో v ఈక్వల్ టు u ప్లస్ at. ఓకే, సో యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ మనం డ్రిఫ్ట్ వెలాసిటీని మనం డెరైవ్ చేయబోతున్నాం. సో ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఆల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, ఎట్ బిఫోర్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతాయి, అన్నీ కూడా ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి సో నెట్ మోషన్ అనేది 0 అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ 0గా తీసుకోవాలి. మరి యాక్సలరేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎలా తీసుకుంటాం? ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా యాక్సలరేట్ అవుతాయి పాజిటివ్ టెర్మినల్ వైపుకి. యాక్సలరేషన్ని మీరు ఎలా డిఫైన్ చేయొచ్చు? సో యాక్సలరేషన్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా మనకి. సో వాట్ ఈజ్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ బై మాస్. ఓకే, అండ్ ఇక్కడ ఫోర్స్ అంటే మీకు తెలుసు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే డెఫినేషన్, ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ చార్జ్ వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ చార్జ్ వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ నుంచి ఫోర్స్ అంటే మీకు ఏమొస్తుంది, ఈ ఇంటూ అండ్ ఈ స్మాల్ ఈని క్యూ అని కూడా అనుకోవచ్చు. లెట్ us say దిస్ ఇస్ క్యూ, ఈ క్యూ బై ఎం. ఏ ఈక్వల్ టు ఈ క్యూ బై ఎం, ఆర్ వీ కెన్ రైట్ హియర్ స్మాల్ ఈని కూడా మీరు రిప్లేస్ చేయొచ్చు. దీని బదులుగా మీరు స్మాల్ ఈని కూడా రిప్లేస్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. సో వాట్ ఈజ్ ఎఫ్ హియర్? ఎఫ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ బై ఎం. ఇక్కడ ఏ ప్లేస్లో మీరు ఈ ఇంటూ ఈ బై ఎంని రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి టైం ఉంది. సో టైం అంటే ఇక్కడ రిలాక్సేషన్ టైం తీసుకుంటాం, దీన్ని టౌతో మనం ఇండికేట్ చేస్తాం. సో వీడి ఈక్వల్ టు దీన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. డ్రిఫ్ట్ వెలాసిటీ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ బై ఎం ఇంటూ టౌ. సో ఇక్కడ టౌ అనే కొత్త టర్మ్ ఇండికేట్ చేస్తాం. టౌ అంటే టైం అంటే ఏంటి, సపోజ్ ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మూవ్ అయ్యేటప్పుడు పాజిటివ్ మెటల్ అయాన్స్తో కొల్లైడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ పాజిటివ్ అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రెండు కొలిషన్స్ మధ్యలో ఉన్న యావరేజ్ టైంనే మనం టౌ అంటాం. దీన్నే రిలాక్సేషన్ టైం అంటాం. రిలాక్సేషన్ టైం అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యే డైరెక్షన్లకు పాజిటివ్ ఛార్జ్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయాన్స్తో కొలిషన్ అవుతూ ఉంటాయి. అంటే రెండు సక్సెసివ్ కొలిషన్స్ మధ్యలో ఉన్న టైం ఇంటర్వెల్నే ఇక్కడ మనం రిలాక్సేషన్ టైం అని అంటాం. దాన్ని టౌతో ఇండికేట్ చేస్తాం. ఓకే, now you see the next slide we have the current density. అండ్ ఇంకొకటి మనకి డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములాస్ ఉన్నాయి. సో డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములాస్ ఏంటంటే, అండ్ I ఈక్వల్ టు n ఇంటూ ఈ ఇంటూ ఏ ఇంటూ వీడి. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ వీడి ఈక్వల్ టు I బై నియా. ఓకే, వాట్ ఈజ్ n here? n means నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ present in the unit volume we called as n. So what is E here? E is the charge of the electron. What is A? A is the cross section area of the conductor. Okay, Vd equal to I by Nia. Next one, మీరు నెక్స్ట్ డెఫినేషన్లో నేను చెప్తాను ఈ డ్రిఫ్ట్ వెలాసిటీకి అండ్ కరెంట్ డెన్సిటీకి ఏంటి రిలేషన్. సో అందులో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ వన్, జస్ట్ అ మినిట్. సో ఇక్కడ మీరు ఇది సో ఈ ఫార్ములాను నోట్ చేసుకోండి. I ఈక్వల్ టు n ఇంటూ ఈ ఇంటూ ఏ ఇంటూ వీడి. Okay, so what is the drift velocity formula? Vd equal to I by Nia. This is the formula for drift velocity. Next one is a current density. Current density ante ento okkasari chuddam. So what is current density? Current density ante current per unit area
we called as current density. అంటే ఒక యూనిట్ ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ నుంచి ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది ఆర్ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, కరెంట్ flowing per unit area we called as current density. Current density at a point within a conductor is the conductor through a unit area of the conductor around that point provided the area is perpendicular to the direction of the flow of current at that point. Okay, for example ఇక్కడ ఏంటి కరెంట్ డెన్సిటీ అంటే J ఈక్వల్ టు I/A. సో కరెంట్ పర్ యూనిట్ ఏరియా వి కాల్డ్ యాజ్ కరెంట్ డెన్సిటీ. ఓకే, అండ్ నౌ see in vector form we can write like this: I equal to J vector dot A vector. It is a formula for the current and current density. Okay, so current ఎప్పుడు మనకి maximum flow అవుతుంది. For example, let us say this is a conductor. Okay, and here we have some place. ఓకే, ఇందులో నుంచి ఏమవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. ఓకే, మీరు ఏరియా వెక్టర్ని ఎప్పుడు ఎలా తీసుకుంటారంటే ఏరియాకి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఏరియా వెక్టర్ ఉంటుంది. ఓకే, ఈ కండక్టర్ని ఇలా పెట్టాను, ఇలా ప్లేస్ చేశాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనుకుందాం. నాకు మధ్యలో నుంచి వాటర్ ఎక్కువ ఫ్లో అవుతే అక్కడ కరెంట్ డెన్సిటీ ఎక్కువ అని అర్థం. నేను ఈ కండక్టర్ని ఇలా ప్లేస్ చేశాను. సో వాటర్ అనేది కింది నుంచి మూవ్ అవుతుంది. నాకు ఏం కావాలి, నా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏంటి, వాటర్ అనేది ఈ డైరెక్షన్లో నుంచి మూవ్ అవ్వాలి, లోపలికి నుంచి మూవ్ అవ్వాలి. మీరు రివర్లో కానీ వాటర్ ఫ్లో అవుతుంది అనుకుందాం, ఈ కండక్టర్ని ఇలా ప్లేస్ చేయండి. ఈ మధ్యలో నుంచి వాటర్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా, లేదు, ఎక్కువ వాటర్ వెళ్ళదు. మరి ఈ కండక్టర్ని నేను ఇలా ప్లేస్ చేశాను. ఓకే, ఇలా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ వాటర్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో నేను పెట్టాను అనుకుందాం. అప్పుడు దీని ఏరియా వెక్టర్ ఎలా అవుతుంది, ఏరియా వెక్టర్ ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా అంటే J అంటే కరెంట్ డెన్సిటీ డైరెక్షన్ ఎలా ఉంది అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఫ్లో ఆఫ్ వాటర్ అనుకుందాం. ఈ ఫ్లో ఆఫ్ వాటర్ డైరెక్షన్లోనే J వెక్టర్ డైరెక్షన్ ఉంటుంది. ఈ రెండు వెక్టర్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడే మ్యాక్సిమం వాటర్ అనేది ఈ కండక్టర్ నుండి పాస్ అవుతుంది. అవునా, సో ఏరియా వెక్టర్, ఇది ఏరియా వెక్టర్ అనుకుందాం, ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉంటే ఏరియా వెక్టర్, అండ్ వాటర్ ఫ్లో అయ్యే డైరెక్షనే కరెంట్ డెన్సిటీ డైరెక్షన్. ఇవి ఎప్పుడు మనం మ్యాక్సిమం ఉంటాయి, ఏరియా వెక్టర్ అండ్ కరెంట్ డెన్సిటీ రెండు కూడా ప్యారలల్గా ఉన్నప్పుడే మ్యాక్సిమం కరెంట్ అనేది దీంట్లో నుంచి పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏంటి ఇక్కడ, అందుకే ప్యారలల్గా ఉంటే మనం డాట్ ప్రోడక్ట్తో ఇండికేట్ చేయాలి. అంటే ప్యారలల్గా ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం క్వాంటిటీ అంటే మ్యాక్సిమం కరెంట్ డెన్సిటీ ఆ కండక్టర్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, అంటే అందుకే దీన్ని ఇక్కడ డాట్ ప్రోడక్ట్తో ఇండికేట్ చేస్తాం. సో డాట్ ప్రోడక్ట్ని మీరు తీసేస్తే ఏమవుతుంది ఇక్కడ, I ఈక్వల్ టు, సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ J ఇంటూ A ఇంటూ కాస్ టీటా. ఎందుకంటే టీటా వాల్యూ 0 degrees ఉన్నప్పుడు కాస్ వాల్యూ 1 మ్యాక్సిమం అవుతుంది. సో కాస్ 0 1 అయినప్పుడే మనకి మ్యాక్సిమం కరెంట్ అనేది దాంట్లో నుంచి ఫ్లో అవుతుంది. మరి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో పెట్టినప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ డైరెక్షన్లో పెట్టినా అంటే ఏరియా వెక్టర్కి కరెంట్ ఫ్లో అనేది అంటే ఫ్లో ఆఫ్ వాటర్, చూడండి ఫ్లో ఆఫ్ వాటర్ ఇలా వెళ్తుంది. నేను ఏరియా వెక్టర్ని ఇలా పెట్టాను, ఏరియాకి పర్పెండిక్యులర్గా ఏరియా వెక్టర్ ఉంటుంది. ఏరియా వెక్టర్ అండ్ కరెంట్ డైరెక్షన్ రెండు ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయి. పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వాటర్ ఇందులోకి వెళ్ళి ఫ్లో అవ్వడానికి ఛాన్స్ ఉందా, లేదు కదా. సో అందుకే 90 degrees ఉన్నప్పుడు అసలు కరెంట్ డెన్సిటీ ఎలా ఉంటుంది, 0 ఉంటుంది. అంటే ఈ ఏరియా నుండి ఫ్లో అయ్యే కరెంట్ డెన్సిటీ ఎలా ఉంటుంది, 0 ఉంటుంది. ఓకే, ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, ఏరియా వెక్టర్ అండ్ కరెంట్ డెన్సిటీ వెక్టర్ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ ఫ్లో అనేది ఆ ఏరియా నుంచి ఎక్కువ మ్యాక్సిమం పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ J ఈక్వల్ టు I/A. ఇక్కడ ఓమ్స్ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీకి అండ్ కరెంట్ డెన్సిటీకి మధ్యలో రిలేషన్ ఇచ్చాము. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి, VD ఈక్వల్ టు I/నియా, ఇలా గుర్తుపెట్టుకోండి, నియా, VD ఈక్వల్ టు I/నియా. సో ఇక్కడ I/Aని మనం కరెంట్ డెన్సిటీతో రీప్లేస్ చేయొచ్చు, J. సో VD ఈక్వల్ టు I/నియా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు I/Aని మనం Jతో ఇండికేట్ చేస్తాం. సో VD ఈక్వల్ టు J/NE ఆర్ వీ కెన్ రైట్ J ఈక్వల్ టు NE ఇంటూ VD. ఓకే, అండ్ కరెంట్ డెన్సిటీకి అండ్ సో కండక్టివిటీకి మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, కరెంట్ డెన్సిటీ అండ్ కండక్టివిటీకి మధ్యలో రిలేషన్ J ఈక్వల్ టు సిగ్మా ఇంటూ E. ఓకే, J ఇంటూ సిగ్మా E బై NE. సిగ్మా అంటే కండక్టివిటీ,
The reciprocal of conductivity we called as resistivity. And sigma ni manam rho to kuda replace cheyochu. Sigma ni rho to 1 by sigma equal to 1 by rho avutundi. Sigma equal to 1 by rho avutundi. So this is sigma, and sigma equal to 1 by rho. Sigma equal to 1 by rho avutundi. Sigma ni manam 1 by rho to replace cheste, and electric field equal to వోల్ట్ పర్ యూనిట్ లెంత్ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఈ ప్లేస్లో మనం V by L సబ్స్టిట్యూట్ చేద్దాం. V by L N into E. ఓకే, సో ఫైనల్గా ఇది వీడికి ఫార్ములాస్, వీడికి వేరియస్ ఫార్మ్స్ ఇవి డ్రిఫ్ట్ వెలాసిటీకి, అండ్ ఇవి నోట్ చేసుకోండి. ఓకే, డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములాస్ ఏమున్నాయి ఇక్కడ? VD ఈక్వల్ టు I by NIA, వేర్ I by A we called as the current density. So you plus I by A with current density, which is equal to J by NE. Okay, J by NE అయింది. సో జేకి అండ్ సిగ్మా కండక్టివిటీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో రిలేషన్ ఏంటి? జే ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సిగ్మా అంటే ఏంటి? కండక్టివిటీ. రెసిప్రోకల్ ఆఫ్ కండక్టివిటీ వి కాల్డ్ యాజ్ రెసిస్టివిటీ. ఆర్ రో ఈక్వల్ టు 1 బై సిగ్మా అని కూడా రాసుకోవచ్చు దీని నుంచి. సో రో ఈక్వల్ టు 1 బై సిగ్మా, ఆర్ సిగ్మా ఈక్వల్ టు 1 బై రో. సో సిగ్మా ప్లస్లో 1 బై రోని సబ్స్టిట్యూట్ చేయండి, వేర్ రో వి కాల్డ్ యాజ్ రెసిస్టివిటీ. అండ్ ఇంకొక ఫార్ములా ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఈ విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. వోల్ట్ పర్ యూనిట్ లెంత్ ఆల్సో వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వోల్ట్ పర్ యూనిట్ లెంత్ ఆల్సో వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, V by L. ఓకే, సో టోటల్గా ఫార్ములా ఏమైపోయింది? VD ఈక్వల్ టు V by రో ఇంటూ L ఇంటూ N ఇంటూ E. ఓకే, ఇవన్నీ కూడా వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. అండ్ ఇదేమో కరెంట్ ఏరియాకి రిలేషన్, ఇది కరెంట్ డెన్సిటీ ఇస్తే ఈ ఫార్ములా వాడండి. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కండక్టివిటీ ఇస్తే ఈ ఫార్ములా వాడండి. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ లెంత్ అండ్ రెసిస్టివిటీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ ఇస్తే డ్రిఫ్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా వాడండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో మూవ్ ఆన్ టు ద ఓమ్స్ లా. సో ఓమ్స్ లా ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం, రైట్? సో వాట్ ఈజ్ ఓమ్స్ లా? ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్. అంటే దీని అర్థం ఏంటి? మీరు వోల్టేజ్ని పెంచితే ఆ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా పెరుగుతుంది. సో వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో వోల్టేజ్ ఎంత ఇంప్రూవ్ చేస్తే కరెంట్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ కండక్టర్. ఓకే, when physical conditions such as temperature, mechanical strain remains the same. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఏముండాలి? టెంపరేచర్ అండ్ మెకానికల్ స్ట్రెయిన్ ఇవి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఓమ్స్ లాని మనం అప్లై చేయవచ్చు. ఓమ్స్ లా ఎప్పుడు అది వర్క్ అవుతుంది? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. టెంపరేచర్ వ్యారీ అయితే మరి ఈ వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అనేది వ్యారీ అవుతుంది. సో వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని ఆ రిలేషన్ ఎప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. సో V ప్రపోర్షనల్ టు I, వీతో పాటు కరెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. I ప్రపోర్షనల్ టు V అనొచ్చు, లేదా V ప్రపోర్షనల్ టు I అనొచ్చు, లేదా దిస్ వీ కెన్ రైట్ యాజ్ V ఈక్వల్ టు RI. V ఈక్వల్ టు RI. ఓకే, హియర్ R ఈజ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దీన్నే రెసిస్టెన్స్ అని అంటాం. సో వెన్ యూ ప్లాట్ ద గ్రాఫ్ బిట్వీన్ కరెంట్ వర్సెస్ వోల్టేజ్తో పాటు కరెంట్ కూడా పెరిగింది కాబట్టి మనకి స్ట్రేట్ లైన్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇండికేట్స్ ద లీనియారిటీ అంటే ఏంటి? సో వోల్టేజ్తో పాటు కరెంట్ పెరగడాన్ని లీనియారిటీ ఇండికేట్ చేస్తుంది, లీనియర్ రిలేషన్షిప్ అంట. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, నౌ వాట్ ఈజ్ రెసిస్టెన్స్? ఇప్పుడు V proportional to I, when you remove the proportionality we have to put proportionality constant, that is V equal to RI. Resistance. The resistance of the conductor is the opposition offered by the conductor to flow of electric current through it. ప్రతి కండక్టర్కి ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని ఆపోజ్ చేసే నేచర్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపోజ్ చేసే నేచర్ని మనం ఇక్కడ రెసిస్టెన్స్ అని అనాలి. సో రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? రెసిస్టెన్స్ ఈక్వల్ టు V by I. ఓకే, సో రెసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద కండక్టివిటీ. సో రెసిస్టెన్స్ని మనం ఇలా డిఫైన్ చేయబోతున్నాం. R ఈక్వల్ టు రో ఇంటూ L by A అనే ఫార్ములా ఎలా వచ్చిందో చూద్దాం. సో మనకు తెలుసు I ఈక్వల్ టు ఫార్ములా ఇందాక మనం డెరైవ్ చేస్తాం, I ఈక్వల్ టు NEA ఇంటూ VD. సో దీని నుంచి VD అంటే ఏమని రాసుకున్నాం మనం? E ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై M ఇంటూ tau.
సో ఫస్ట్ చెప్పిన ఫార్ములా v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ నుంచి డెరైవ్ చేసాం ఇది. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై మాస్ ఆఫ్ దట్ చార్జ్ ఇంటూ టైం. ఓకే, సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే తెలుసు. ఈ టైంని ఇక్కడ ఇచ్చేసండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? వోల్ట్ పర్ యూనిట్ లెంత్ వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వోల్ట్ పర్ యూనిట్ లెంత్ వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వోల్ట్ పర్ యూనిట్ లెంత్. సో దాన్ని v బై ఎల్తో రిప్లేస్ చేస్తాము. సో ఈ v బై ఎల్ని సో v బై ఐగా మార్చాము. సో రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఇటువైపు తీసుకెళ్ళాము. సో ఈ ఐని ఇటువైపు తీసుకెళ్ళండి. సో రిమైనింగ్ టర్మ్స్ అటు వెళ్తే ml బై NE² a ఇంటూ t అవుతుంది. ఓకే, ఈ l అండ్ ఏని మీరు సపరేట్ చేయండి. సో రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ? m బై NE² టౌ. m బై NE² టౌ. ఈ m బై NE² టౌని మనం రెసిస్టివిటీతో రీప్లేస్ చేసాము. సో వాట్ ఈస్ రెసిస్టివిటీ ఫార్ములా? రెసిస్టివిటీ ఫార్ములా ఈస్ రో ఈక్వల్ టు m బై NE² టౌ. ఓకే, ఈ m బై NE² టౌ బదులుగా మీరు ఏం రిప్లేస్ చేయాలి? ఇక్కడ రోని రిప్లేస్ చేయాలి. వాట్ ఈస్ రో హియర్? రో మీన్స్ యువర్ రెసిస్టివిటీ, అండ్ ఇట్ ఈస్ ద రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో మనకు ఫైనల్గా ఫార్ములా వచ్చింది r ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. క్లియర్? సో నెక్స్ట్ వన్, resistance is directly proportional to length and inversely proportional to cross section area of the conductor, and it depends on nature of the material. Resistance అనేది కండక్టర్ యొక్క లెంత్ పైన అండ్ కండక్టర్ యొక్క ఏరియా పైన అండ్ దాని యొక్క నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పైన కూడా రెసిస్టెన్స్ వాల్యూ డిపెండ్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఏరియా ఇంక్రీజ్ అయితే, సో వెన్ యూ ఇంక్రీజ్ ద ఏరియా రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజెస్, కండక్టెన్స్ ఇంక్రీజెస్. ఎందుకంటే ఏరియా ఎక్కువైతే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ చాలా ఈజీగా స్పీడ్గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏరియాతో పాటు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి? చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగిందంటే కండక్టెన్స్ పెరిగి రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. అంటే ఈ ఫార్ములా నుంచే మనం డెరైవ్ చేయొచ్చు. r ఈక్వల్ టు మీకు ఏమొచ్చింది? రో ఇంటూ ఎల్ బై ఏ. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ write like this: r is directly proportional to length and inversely proportional to area of the conductor, cross section area of the conductor. And now we have the resistivity term. ఈ రెసిస్టివిటీ దేనిపైన డిపెండ్ అవుతుంది, దేనిపైన డిపెండ్ అవ్వదు. రెసిస్టివిటీ అనేది నేచర్ ఆఫ్ ద మెటీరియల్ని ఇండికేట్ చేస్తుంది. రెసిస్టివిటీ అనేది లెంత్, ఏరియా, డైమెన్షన్లతో మారదు. రెసిస్టివిటీ ఆల్వేస్ కాన్స్టెంట్. రెసిస్టివ్ అనేది లెంత్ పైన, ఏరియా పైన డిపెండ్ అవ్వదు. రెసిస్టివిటీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ నాట్ ఆన్ ద జామెట్రికల్ డైమెన్షన్ ఆఫ్ ద కండక్టర్. రో వాల్యూ always depends on nature of the material, so it does not depends on length and area or dimension of the conductor. Dimension, length, area మీరు ఎలా అయినా పెంచండి మెటీరియల్ది, బట్ దాని యొక్క రో వాల్యూ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్, రైట్. బట్ రెసిస్టెన్స్ అనేది లెంత్ పైన డిపెండ్ అవుతుంది, ఏరియా పైన డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పైన కూడా డిపెండ్ అవుతుంది. బట్ రెసిస్టివిటీ దేనిపైన డిపెండ్ అవ్వదు, డైమెన్షన్స్ ఆఫ్ ద కండక్టర్ పైన డిపెండ్ అవ్వదు. మరి దేనిపైన డిపెండ్ అవుతుంది, దేనిపైన డిపెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది రెసిస్టివిటీ అనేది ఓన్లీ టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. అంటే టెంపరేచర్తో పాటు రెసిస్టివిటీ వాల్యూ మారచ్చు, అలాగే టెంపరేచర్తో పాటు రెసిస్టెన్స్ వాల్యూ కూడా మారుతుంది. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్, సో రిలేషన్ బిట్వీన్ డ్రిఫ్ట్ వెలాసిటీ రో, ఎల్, ఈ, జే అండ్ వి. ఇందాక నేను ఇవన్నీ చెప్పాను, సో మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చింది. సో జే ఈక్వల్ టు మనకు తెలుసు, కరెంట్ పర్ యూనిట్ ఏరియా వి కాల్డ్ యాజ్ జే. దిస్ వీ కెన్ రైట్ యాజ్ NEVD. అంటే రో ఈక్వల్ టు ఫార్ములా నేను ఇందాక చెప్పాను కదా, జే ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, జే ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఈ. ఓకే, దెన్ 1/ρని సిగ్మాగా మనం రిప్లేస్ చేయొచ్చు. So J equal to 1/ρ into E, then rho we can write as E by J. So J ni manam NEVD తో రిప్లేస్ చేస్తే అప్పుడు రో వాల్యూ ఏమైంది, E by NEVD అయింది, E by NEVD. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ VD ఈక్వల్ టు E by NE రో. మరి E అంటే ఏంటి, E అంటే వోల్ట్ పర్ యూనిట్ లెంత్. సో VD ఈక్వల్ టు మనకి ఇంకొక ఫార్ములా వచ్చింది, V by NE రో ఇంటూ L. సో ఇవన్నీ నేను ఇందాక డెరైవ్ చేసి చూపించాను కదా, సో ఈ ఫార్ములా నుంచి వచ్చింది. సో VD ఈక్వల్ టు I by NA, రైట్. సో I by Aని మనం కరెంట్ డెన్సిటీ అంటాం, J by NE అవుతుంది. సో J అంటే సిగ్మా ఇంటూ E. ఓకే,
సో వాట్ ఈస్ సిగ్మా? సిగ్మా అంటే 1 by rho and E అంటే V by L. Okay, so this one you cannot no need to write this. So E అంటే ఏంటి? వోల్ట్ పర్ యూనిట్ లెంత్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది? V by rho L and E. ఆల్రెడీ మనం ఇందాక డెరైవ్ చేసాం కదా, సేమ్ ఫార్ములా ఇక్కడ ఇచ్చాము. రిలేషన్ బిట్వీన్ VD, rho, L, E, J and V. Okay, and you have to remember these are very very important formulas. Based on this formula we have one IIT JEE question also. This is given in JEE 2020. Okay, and VD equal to V by any rho into L. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకి JEE క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ కండక్టెన్స్ అండ్ కండక్టివిటీ. సో సిన్స్ ఇక్కడ చూడండి, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాట్ విల్ హ్యాపెన్? సో టెంపరేచర్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి అండ్ రెసిస్టివిటీకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? లెంత్తో పాటు డ్రిఫ్ట్ వెలాసిటీ ఏమవుతుంది? ఇక్కడ మీరు చూడండి, డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. అంటే లెంత్ పెరిగితే డ్రిఫ్ట్ వెలాసిటీ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి? రోకి అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్యలో రిలేషన్ చూడండి, వీడీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రో. రెసిస్టివిటీ పెరిగింది అనుకోండి, ఫ్లో ఆఫ్ అంటే ఆపోజ్ చేసే నేచర్ పెరుగుతుంది, ఎలక్ట్రాన్స్ని ఆపోజ్ చేసే నేచర్ పెరుగుతుంది. ఎలక్ట్రాన్ని ఆపోజ్ చేసే నేచర్ పెరగడం అంటే ఎలక్ట్రాన్ చాలా స్లోగా ఫ్లో అవుతాయి. అంటే రెసిస్టివిటీ పెరిగితే డ్రిఫ్ట్ వెలాసిటీ తగ్గుతుంది. రెసిస్టివిటీ తగ్గితే డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే రెసిస్టివిటీ అంటే ఏంటి? ఆపోజ్ చేసే నేచర్, ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపోజ్ చేసే నేచర్. ఆ ఎలక్ట్రాన్ స్పీడ్ తగ్గింది అనుకోండి, రెసిస్టివ్ పెరిగితే ఎలక్ట్రాన్ స్పీడ్ తగ్గుతుంది, ఎలక్ట్రాన్ స్పీడ్ తగ్గితే డ్రిఫ్ట్ వెలాసిటీ కూడా తగ్గుతుంది. నౌ లుక్ ఎట్ హియర్. ఎస్, కండక్టెన్స్ అండ్ కండక్టివిటీ. ఇక్కడ చూడండి, డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది ఎలా మారుతుంది? ఫార్ములాస్ నుండే మనం చెప్పొచ్చు. డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములాస్ మనం ఇందాక డెరైవ్ చేసాం కదా. సో డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈక్వల్ టు V by NE into rho into L. So VD is inversely proportional to rho and also it is inversely proportional to length, and it is VD equal to మనకి ఇంకొక ఫార్ములా ఉంది కదా, I by NIA. So VD is inversely proportional to area. ఓకే, సో ఏరియా పెరిగితే డ్రిఫ్ట్ వెలాసిటీ తగ్గుతుంది. ఇది ఎలా సార్? మీకు డౌట్ రావచ్చు. డ్రిఫ్ట్ వెలాసిటీకి ఏరియాకి మధ్య రిలేషన్ ఏంటి అంటే, ఏరియా పెరిగింది అనుకోండి డ్రిఫ్ట్ వెలాసిటీ తగ్గుతుంది, ఏరియా తగ్గితే డ్రిఫ్ట్ వెలాసిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాటర్ పైప్ తీసుకోండి. వాటర్ పైప్ తీసుకొని దాన్ని తమ్తో ఇలా జస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద డయాని మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినప్పుడు మీరు గమనించండి, వాటర్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? వాటర్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏరియాని తగ్గించాము, వాటర్ స్పీడ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఓకే, సో మీరు ఏరియా అనేది తగ్గించినప్పుడు దాంట్లో నుంచి ఫ్లో అయ్యే వాటర్ ఎంతైతే స్పీడ్గా వెళ్తున్నాయో, అలాగే ఇక్కడ కూడా ఏరియాని తగ్గితే డ్రిఫ్ట్ స్పీడ్ అనేది, ఏరియా తగ్గించినప్పుడు డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, సో VD is inversely proportional to 1 by rho, VD is inversely proportional to 1 by length, and inversely proportional to 1 by area also. ఓకే, సో ఇవన్నీ కూడా రిలేషన్. సో VD is directly proportional to I. కరెంట్ ఫ్లో పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా డ్రిఫ్ట్ స్పీడ్ పెరిగినట్టే. డ్రిఫ్ట్ స్పీడ్ పెరిగిందంటే ఛార్జ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్పీడ్గా మూవ్ అవుతున్నట్టే కదా. సో డ్రిఫ్ట్ స్పీడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I and inversely proportional to number of electrons and its charge. Okay, and now conductance and conductivity ante ento chuddam. Conductance is a reciprocal of the resistance. Reciprocal of resistance we call as conductance. And what is the SI unit of this conductance? Is SI unit is mho. ఓకే, కండక్టెన్స్ అంటే రెసిస్టెన్స్కి మనకి యూనిట్స్ ఏంటి? ఓమ్ ఉంటుంది. ఓమ్ని మనం రెసిప్రోకల్ చేస్తే వచ్చే యూనిట్స్ ఏంటి? మో. కండక్టివిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. సో ఇట్స్ SI యూనిట్ ఈజ్ మో పర్ మీటర్. ఇవి రోకి యొక్క యూనిట్స్. సో మనకి రో అంటే ఫార్ములా ఉంది కదా, R ఈక్వల్ టు రో ఇంటూ L బై ఏ, దెన్ రో ఈక్వల్ టు R ఇంటూ ఏ బై ఎల్. మీకు తెలుసు ఆర్కి యూనిట్స్ ఏంటి? ఓమ్, అండ్ ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్ అండ్ మీటర్ క్యాన్సిల్ అయితే సార్ రెసిస్టివిటీకి యూనిట్స్ ఏమవుతాయి? ఓమ్, మీటర్. ఓకే, సో అదే ఇక్కడ మనం రాస్తున్నాం. సో కండక్టివిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. సో ఇదేమో రెసిస్టివిటీ యూనిట్స్. మనకి కండక్టివిటీ కావాలి కదా. కండక్టివిటీ అంటే 1 by rho. దీన్ని రివర్స్ చేస్తే వచ్చేది ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. ఓకే, ఈ ఓమ్ ఇన్వర్స్ని రివర్స్ చేస్తే వచ్చేది మో, మీటర్ ఇన్వర్స్. ఓకే, కండక్టివిటీని మనం సిగ్మాతో ఇండికేట్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద యూనిట్స్ ఫర్ ద సిగ్మా
దాన్ని మనం మో మీటర్ ఇన్వర్స్ ఆర్ మో పర్ మీటర్ అని కూడా అనొచ్చు. కండక్టెన్స్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్. మనకి రెండు టర్మ్స్ ఉన్నాయి, ఒకటి కండక్టెన్స్, ఇంకొకటి కండక్టివిటీ. కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఓమ్, దాన్ని రెసిప్రోకల్ చేస్తే వచ్చే యూనిట్ మో. కండక్టివిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీకి యూనిట్స్ ఏమున్నాయి? రెసిస్టివిటీకి యూనిట్స్ ఓమ్ ఇంటూ మీటర్, అండ్ కండక్టివిటీ యూనిట్స్ ఏమవుతాయి? దాన్ని రివర్స్ చేయండి, రెసిప్రోకల్ చేయండి, ఓమ్ ఇన్వర్స్ అండ్ మీటర్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, కండక్టెన్స్ అనేది టెంపరేచర్తో పాటు ఎలా వేర్ అవుతుంది. అండ్ మనకు తెలుసు టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. మనకి రెసిస్టెన్స్ అంటే R = ρ × L/Aగా రాసుకున్నాం. సో వాట్ ఈస్ రో ఇయర్? వాట్ ఈస్ రో? రో = m/ne² tau. What is rho? Rho = m/ne² tau into L/A. Okay, when temperature increases, so ఎందుకు మరి టెంపరేచర్తో పాటు రెసిస్టెన్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుంది? సో టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుందంటే ఇక్కడ చూడండి, when temperature increases the number of collisions increases due to more internal energy and relaxation time. Due to more internal energy and relaxation time decreases, therefore resistance increases. So temperature increase అయినప్పుడు ఏమవుతుందంటే కొలిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. దేని మధ్యలో కొలిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి? ఎలక్ట్రాన్స్కి అండ్ పాజిటివ్ మెటల్ అయాన్స్కి మధ్యలో కొలిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఒక కొలిషన్కి ఇంకో కొలిషన్కి ఉండే టైం గ్యాప్ని మనం రిలాక్సేషన్ టైం అంటాం. నెంబర్ ఆఫ్ కొలిషన్స్ పెరిగినాయి అనుకోండి, టైం గ్యాప్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ కొలిషన్స్ జరుగుతాయి. ఈ కొలిషన్స్ నెంబర్స్ పెరిగినాయి అనుకోండి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్కి ఇంటరప్షన్ పెరిగినట్టే కదా. అంటే ఎలక్ట్రాన్ ఫ్లోని ఇంకా అది ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఈజీగా మూవ్ అవుతుందా? అవ్వదు. సో కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. రైట్, నా ఇక్కడ చూడండి, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ the number of collisions increases due to more internal energy and due to more internal energy. సో దీనివల్ల ఏమవుతుందో రిలాక్సేషన్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది, therefore రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ కండక్టర్లో కొలిషన్స్ పెరుగుతాయి. వేటి మధ్యలో కొలిషన్స్ పెరుగుతాయి? ఎలక్ట్రాన్స్కి అండ్ పాజిటివ్ మెటల్ అయాన్స్కి. ఎలక్ట్రాన్స్కి పాజిటివ్ మెటల్ అయాన్స్కి మధ్యలో నెంబర్ ఆఫ్ కొలిషన్స్ ఇలా పెరగడం వల్ల ఏమవుతుంది? కొలిషన్కి మధ్యలో టైం గ్యాప్ అనేది తగ్గుతుంది, రిలాక్సేషన్ టైం తగ్గింది, నెంబర్ ఆఫ్ కొలిషన్స్ పెరిగాయి. ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది, దీనివల్ల ఇంటర్నల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అంటే టెంపరేచర్తో పాటు ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. థర్మోడైనమిక్స్లో మనం చెప్పుకున్నాం. సో టెంపరేచర్తో పాటు ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద కండక్టర్ కూడా పెరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ పెరిగినప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నెంబర్ ఆఫ్ కొలిషన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్ అండ్ పాజిటివ్ మెటల్ అయాన్స్ పెరుగుతాయి. ఈ కొలిషన్స్ పెరగడం వల్ల ఎలక్ట్రాన్ ఫ్లో ఇంటరప్ట్ అయ్యి రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపోజ్ చేసే నేచర్ని మనం ఏమనాలి? రెసిస్టెన్స్ అంటున్నాం. ఓకే, సో ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపోజ్ చేసే నేచర్ని రెసిస్టెన్స్ అంటున్నాం కాబట్టి రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇది రీజన్. రైట్, నౌ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ప్రతి నేచర్కి ఒక టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. సో ఈ ఫార్ములాని మనం అప్లై చేసి రెసిస్టెన్స్ వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ఫార్ములా, వీ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. రెసిస్టెన్స్ ఎట్ గివెన్ టెంపరేచర్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఎట్ 0 degree Celsius ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, ఈ 0 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది? R0 ఏం ఇండికేట్ చేస్తుంది అంటే రెసిస్టెన్స్ ఎట్ 0 degree Celsiusని ఇండికేట్ చేస్తుంది. అంటే 0 degree Celsius దగ్గర ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ ఆ కండక్టర్కి, ఒక పర్టికులర్ కండక్టర్ తీసుకొని దాన్ని 0 degree Celsius దగ్గర రెసిస్టెన్స్ వాల్యూ తీసుకుంటాం. సపోజ్ టెంపరేచర్ని 1000 degree Celsiusకి పెంచినప్పుడు అప్పుడు టెంపరేచర్తో పాటు రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం ఈ ఫార్ములాను మనం యూజ్ చేయాలి. R at given temperature equal to R at 0 degree Celsius into 1 plus alpha we called as temperature coefficient into change in temperature, దాన్ని delta T అని అంటున్నాం. సో వాట్ ఈస్ R0? రెసిస్టెన్స్ at 0 degree Celsius. RT means resistance at T degree Celsius. R1 is resistance at T1 degree Celsius. R2 is resistance at T2 degree Celsius. Okay, and move on to the next slide.
ఓకే, కలర్ కోడ్ ఫర్ ద కార్బన్ రెసిస్టర్స్. కలర్ కోడ్ చూద్దాం ఒకసారి. సో కలర్ కోడ్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ఫార్ములా అంటే సింపుల్ ఒక టెక్నిక్ ఉంది. కలర్ కోడ్ అనేది ప్రతి ఈ రెసిస్టర్ని ఎందుకు వాడతాము అంటే కరెంట్ ఫ్లోని ఆ సర్క్యూట్లో కంట్రోల్ చేయడానికి. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో మీరు చూడండి, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఒకటి ఏదైనా ఓపెన్ చేసి చూడండి, అక్కడ చిన్న చిన్న కార్బన్ రెసిస్టర్స్ మీకు కనిపిస్తాయి. ఓకే, ఆ కార్బన్ రెసిస్టర్స్ పైన ఇట్లా కలర్ కోడ్ ఉంటుంది. ఆ కలర్ కోడ్ని బట్టి దాని వాల్యూ తెలుసుకోవచ్చు మనం. ఓకే, ఎలా తెలుసుకోవచ్చు అంటే కలర్ కోడ్ ఆఫ్ కార్బన్ రెసిస్టర్, ద ఫస్ట్ టూ రింగ్స్ ఫ్రమ్ ద ఎండ్ గివ్ ద ఫస్ట్ టూ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఇన్ ఓమ్. అంటే ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ ఈ ఫస్ట్ టూ కలర్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ టూ కలర్స్ అనేవి ఫస్ట్ టూ నెంబర్స్ని ఇండికేట్ చేస్తాయి. అండ్ ఆ థర్డ్ కలర్ ఉంది కదా, ఆ థర్డ్ కలర్ని మనం 10 to the power of సంథింగ్గా చెప్తాం, రైట్. ద ఫస్ట్ టూ రింగ్స్ ఫ్రమ్ ద ఎండ్ గివ్ ద ఫస్ట్ టూ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఇన్ ఓమ్. ద థర్డ్ రింగ్ ఇండికేట్స్ ద డెసిమల్ మల్టిప్లయర్, అంటే 10 to the power of 0, 10 to the power of 1తో మనం మల్టిప్లై చేస్తాం. ద లాస్ట్ రింగ్ ఇండికేట్స్ ద టాలరెన్స్ ఇన్ పర్సెంట్ అబౌట్ ద ఇండికేటెడ్ వాల్యూ. అంటే ఇక్కడ లాస్ట్ రింగ్ ఉంది, గోల్డ్ ఉంటే మనకి టాలరెన్స్ 5% ఉంటుంది, అంటే ±5% ఉంటుంది ఆ వాల్యూకి. ఒకవేళ సిల్వర్ కలర్ ఉంటే ±10% ఉంటుంది. ఓకే, అండ్ నో కలర్ అయితే ±20% ఉంటుంది. మరి ఇవి ఎలా తెలుసుకోవడం అంటే మనకి ఇక్కడ కలర్ కోడ్ ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే ఇక్కడ వీ హ్యావ్ one statement, B.B. Roy of Great Britain has very good wife, and by using this technique we can find out the all colors values. B ante enti, B for the black కి కలర్ నెంబర్ ఏమి ఇచ్చాము, 0 ఇచ్చాము. అలాగా బ్రౌన్కి 1 ఇచ్చాము. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 2 B's ఉన్నాయి, బ్లాక్ ఉంది, బ్రౌన్ ఉంది, అండ్ ఇంకొక B కూడా ఉంది, బ్లూ ఉంది. అంటే మనం చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వెలుగులోకి చీకటిలోకి పోతున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు, ఇక్కడ మళ్ళీ 2 G's ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఉంది అండ్ ఇంకోటి గ్రే ఉంది. ఓకే, మళ్ళీ గ్రే అంటే ఏంటి, చీకటిగా గుర్తుపెట్టుకోండి. ఏమొస్తుంది, బ్లాక్ అంటే చీకటి. ఓకే, చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నాం, మళ్ళీ వెలుగులో నుంచి మళ్ళీ చీకటిలోకి వెళ్తున్నాం, అంటే అలా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. సో 3 B's ఉన్నాయి. సో ఫస్ట్ B is బ్లాక్ అండ్ సెకండ్ B is బ్రౌన్ అండ్ ఇంకొక B ఉంది బ్లూ. తర్వాత 2 G ఉన్నాయి, 2 G అంటే ఒక G గ్రీన్ అని గుర్తుపెట్టుకోండి, ఇంకొక G గ్రే అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో B.B. Roy ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఆఫ్ మీన్స్ ఆరెంజ్, బీబీ రాయ్లోనే ఓ ఉంది. సో బి అంటే బ్లాక్ అండ్ ఈ బి బ్రౌన్ ఇండికేట్ చేస్తుంది, ఆర్ అంటే రెడ్, ఓ అంటే ఆరెంజ్, వై అంటే ఎల్లో. ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఇందులో ఫస్ట్ జీ గ్రీన్, నెక్స్ట్ బి బ్లూ, హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. సో వి మీన్స్ యువర్ వైలెట్, జీ ఈస్ గ్రే అండ్ డబ్ల్యూ ఈస్ వైట్. వాటి యొక్క నెంబర్స్ మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి, 1 నుంచి స్టార్ట్ చేయకూడదు. సో బ్లాక్ స్టార్ట్స్ విత్ 0, 1 2 3 4 5 6 7 8 9. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి బ్రౌన్ ఉంది, వైలెట్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, నెక్స్ట్ గోల్డ్ ఉంది. మనకి బ్రౌన్ ఉన్నప్పుడు కలర్ కోడ్ ఏమి ఇచ్చాము, ఇక్కడ బ్రౌన్ ఉన్నప్పుడు బీబీ రాయ్. సో బ్లాక్ బ్రౌన్, బీబీ అంటే 1. వైలెట్, సో వైలెట్కి కలర్ కోడ్ ఏముంది, 7 ఉంది. సో ఫస్ట్ 2 కలర్స్కి మనకు 1 7 ఇచ్చేస్తాము. సో నెక్స్ట్ థర్డ్ కలర్కి చూడండి, డెసిమల్లో మనం చెప్పాలి. సో నెక్స్ట్ కలర్ ఏముంది, బ్లాక్, అంటే ఎందుకే 10 power 0 ఇచ్చాము. 10 power 0 అంటే మీకు తెలుసు, దట్ ఈస్ 1 అని అర్థం. ఎనీథింగ్ పవర్ 0 ఈస్ 1. సో 17. అండ్ టాలరెన్స్ ఎంత ఉంది దీనికి, వాల్యూకి ±5% ఉంటుంది, రైట్. దిస్ ఈజ్ ±5% ఓమ్. నా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంకొక కలర్ కోడ్ ఇచ్చారు, గ్రీన్ రెడ్ బ్లూ. బీబీ రాయ్ గ్రేట్ అనండి, బీబీ రాయ్ ఫస్ట్ బి 0. ఇలా మీరు ఫస్ట్ ఎలా పెట్టుకోవాలంటే, సో ఇది వచ్చినప్పుడు మనం ఈ కోడ్ రాసుకోవడం మర్చిపోవద్దు. బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. ఇక్కడ ఫటాఫట్ మీరు నెంబర్స్ ఇచ్చేసుకోవాలి. సో బి అంటే ఏంటి, 0, బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే అండ్ వైట్, ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఇలా మీకు ఇది జస్ట్ ఒక 10 secondsలో మీరు ఇది రాసేసుకోవచ్చు. సో దీన్ని పట్టుకొని మీరు చెప్పండి. ఇప్పుడు జీకి ఏముంది వాల్యూ, కోడ్ ఏముంది, 5 ఉంది. సో యూ పుట్ 5 here. ఓకే, అండ్ రెడ్కి కోడ్ ఏముంది చెప్పండి, రెడ్కి కోడ్ 2 ఉంది. సో 52.
రైట్ ఇంటూ బ్లూకి కలర్ కోడ్ ఏముంది బ్లూకి ఇదేంటి ఫస్ట్ బి బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోండి అంటే డార్క్ టు లైట్కి సో బ్లాక్ బ్లూ అండ్ బ్లాక్ బ్రౌన్ అండ్ నెక్స్ట్ బి అనేది బ్లూని ఇండికేట్ చేస్తుంది అది 6 అందుకే థర్డ్ని మనం డెసిమల్స్లో చెప్పాలి అంటే 10⁶ చెప్పాలి డెసిమల్ మల్టిప్లైయర్గా చెప్పాలి 10⁶ దీనికి సిల్వర్ కలర్ కోడ్ ఉంది సిల్వర్కి మీకు తెలుసు ఎంత ఉంటుంది సిల్వర్కి +or-10% ఉంటుంది +or-10% ఓం జస్ట్ అ మినిట్ ఇది మీకు చెప్పడం మర్చిపోయాను ద కలర్ కోడ్ ఆఫ్ బాడీ గివ్స్ ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ద కలర్ కోడ్ ఆఫ్ ద ఎండ్ గివ్స్ ద సెకండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ద కలర్ కోడ్ ఆఫ్ ద డాట్ గివ్స్ ద డెసిమల్ మల్టిప్లైయర్ ద కలర్ కోడ్ ఆఫ్ ద రింగ్ గివ్స్ ద టాలరెన్స్ ఓకే ఫస్ట్ కలర్ అండ్ సెకండ్ కలర్ని మామూలుగా రాసుకుంటాం వాటి నెంబర్స్ అండ్ థర్డ్ కలర్కి మనం డెసిమల్ మల్టిప్లైయర్గా రాసుకుంటాం అంటే 10⁻0 10⁻1గా అండ్ ఫోర్త్ కలర్ టాలరెన్స్ సిల్వర్ అయితే ఏంటి కలర్ సిల్వర్ అయితే ఏంటి ఎంత టాలరెన్స్ +or-10% గోల్డ్ అయితే +or-5% అండ్ నో కలర్ అయితే ఎంత +or-20% ఓకే సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్ okay now series combination of the resistors ఆల్రెడీ మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ సో సిరీస్ కాంబినేషన్లో కరెంట్ అనేది సేమ్ ఫ్లో అవుతుంది వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అండ్ సో ఫార్ములా ఏమవుతుంది R=R1 + R2 + R3 సిరీస్లో ఏముంటుంది సిరీస్లో కరెంట్ వాల్యూ సేమ్ ఉంటుంది సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ రెసిస్టర్ బట్ వోల్టేజ్ ఏమవుతుంది V1 V2 V3 డ్రాప్ అవుతుంది అంటే టోటల్ వోల్టేజ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ వోల్టేజ్ V=V1 + V2 + V3 దీన్ని మనం ఫార్ములాలో డెరైవ్ చేస్తే IR ఓమ్స్ లా నుంచి IR1 IR2 + IR3 ఇక్కడ I కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మీకు ఈ ఫార్ములా వస్తుంది R=R1 + R2 + R3 R=R1 + R2 + R3 సో నెక్స్ట్ R ఈస్ గ్రేటర్ దెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్ని ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వెన్ యూ కంబైన్ ద రెసిస్టర్స్ ఇన్ ద ప్యారలల్ ఏమవుతుంది కరెంట్ అనేది ఏమవుతుంది స్ప్లిట్ అవుతుంది I అనే కరెంట్ ఎలా స్ప్లిట్ అవుతుంది I1 I2 I3 గాను స్ప్లిట్ అవుతుంది బట్ వోల్టేజ్ వాల్యూ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ రెసిస్టర్స్ ఓకే సో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కరెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది అంటే సో టోటల్ కరెంట్ సమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ కరెంట్స్ I1 + I2 + I3 సో ఓమ్స్ లా నుంచి మీకు తెలుసు I=V/R ఓకే V/R1 + V/R2 + V/R3 సో V కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకు ఫార్ములా ఏమవుతుంది 1/R = 1/R1 + 1/R2 + 1/R3 సో R is smaller than smallest of all అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ రెసిస్టెన్స్ వాల్యూ కంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇంకొక నోట్ ఏంటంటే ఇందులో సో ఇది కూడా నోట్ చేసుకోండి సేమ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఇలా కలిపారనుకోండి R అలా మీకు n టైమ్స్ ఇలా కలిపారు అన్నిటికీ సేమ్ వాల్యూ ఉంది రెసిస్టెన్స్ సో వాటిని ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి R=R/n అవుతుంది ఓకే మీరు ప్రతిసారి 1/R = 1/R1 + 1/R2 + 1/R3 ఇది చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఇది రెసిస్టెన్స్ వాల్యూస్ అన్నీ ఐడెంటికల్గా ఉన్నప్పుడు ఇక్కడ అన్నిటికీ కూడా సేమ్ వాల్యూ ఉండి ఐడెంటికల్గా ఉంటే అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది R/n అవుతుంది R=R/n ఓకే సో దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ యా సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ అంటే ఇప్పుడు బ్యాటరీస్ గురించి వచ్చాం మనం సో బ్యాటరీస్ని మనం ఎలా కనెక్ట్ చేయాలి అండ్ బ్యాటరీస్ అంటే ఏంటి వాటి ఈఎంఎఫ్ అంటే ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా మనం మెజర్ చేయాలి అసలు ఈఎంఎఫ్ అంటే ఏంటి ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ దీన్ని ఎప్పుడు మెజర్ చేస్తామంటే బ్యాటరీని మనం సర్క్యూట్లో కనెక్ట్ చేయడానికి ముందు దాని యొక్క పొటెన్షియల్ని మెజర్ చేస్తే అప్పుడు అది ఇచ్చే వాల్యూని ఈఎంఎఫ్ అని అనాలి సో ఈఎంఎఫ్ అంటే ఏంటి విచ్ వి కాల్డ్ యాజ్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ is the maximum potential difference between the two electrodes of the cell when no current is drawn from the cell అంటే కరెంట్ అనేది దాని నుంచి డ్రాన్ చేయనప్పుడు మనం మెజర్ చేసే పొటెన్షియల్ని మనం ఏమంటున్నాం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటున్నాం ఈఎంఎఫ్ అంటే బ్యాటరీస్ మనం కార్లలో వాడే బ్యాటరీస్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఇన్వర్టర్స్ రైట్ ఇవన్నీ కూడా
బ్యాటరీస్ అంటే అందులో ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. బ్యాటరీస్లో ఏమవుతాయి, కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, కరెంట్ అనేది దాంట్లో నుంచి మనం అంటే కరెంట్ని డ్రా చేయడానికి ముందు మెజర్ చేస్తే అప్పుడు ఇచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అంటాం. మరి కరెంట్ని డ్రా చేసినప్పుడు సర్క్యూట్లోకి తీసుకొని మెజర్ చేస్తే అప్పుడు ఉండే అప్పుడు దాన్ని ఏమనాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ అనాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ అనాలి, వి టెర్మినల్. అర్థమవుతుందా? సో కొత్త బ్యాటరీ తీసుకొచ్చావు, దాన్ని మల్టీమీటర్ పెట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తే అది ఇచ్చే పొటెన్షియల్ ఎంత, అప్పుడు దాన్ని ఈఎంఎఫ్ అంటాం. సర్క్యూట్లోకి తీసుకొని దాన్ని సర్క్యూట్లోకి కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు పొటెన్షియల్ కొంచెం తగ్గుతుంది. సో అప్పుడు ఇచ్చే వాల్యూని ఏమనాలి, పొటెన్షియల్ అనాలి, వి అనాలి. దాన్ని వితో ఇండికేట్ చేస్తాం, ఈఎంఎఫ్ని ఈతో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈజ్ ఈఎంఎఫ్ అంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది ఈఎంఎఫ్ అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఈఎంఎఫ్ అంటే ఏంటంటే ఈఎంఎఫ్ ఈజ్ ద మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ద సెల్ వెన్ నో కరెంట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద సెల్ వెన్ ద సర్క్యూట్ ఈస్ ఓపెన్. సర్క్యూట్ ఓపెన్గా ఉన్నప్పుడు సర్క్యూట్ని అంటే బ్యాటరీని సర్క్యూట్లోకి కనెక్ట్ చేయడానికి ముందు ఓకే మనం ఆ పొటెన్షియల్ని మెజర్ చేస్తే అప్పుడు మనకి ఇచ్చేది మ్యాక్సిమం పొటెన్షియల్ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ బ్యాటరీ 15 వోల్ట్ ఉందనుకోండి, సర్క్యూట్లో కనెక్ట్ చేయలేదు, అది ఎంత ఉంది, 15 వోల్టే చూపిస్తుంది. సర్క్యూట్లోకి కనెక్ట్ చేసాము, అప్పుడు 15 వోల్ట్ కాస్త కొంచెం తగ్గుతుంది, రైట్. సో సర్క్యూట్లో కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మెజర్ చేస్తే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అండ్ దాన్ని వోల్ట్తో కూడా చూపిస్తాం, వీతో ఇండికేట్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద పొటెన్షియల్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. క్లోజ్డ్ సర్క్యూట్లో అంటే సర్క్యూట్లో కనెక్ట్ చేసిన తర్వాత మెజర్ చేస్తే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. సర్క్యూట్లో కనెక్ట్ చేయడానికి ముందు అంటే ఓపెన్ సర్క్యూట్లో మెజర్ చేస్తే దాన్ని ఈఎంఎఫ్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అండ్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ పాయింట్స్. The term EMF is used only for the source of EMF. It is measured between any 2 points of the circuit. It is greater than the potential difference between any 2 points in the circuit. However, potential difference is greater than EMF when the cell is being charged. ఇప్పుడు దీని నుంచి ఏం చెప్పుకున్నామంటే ఇందాక నేను చెప్పిందే, బ్యాటరీని మనం కనెక్ట్ చేయడానికి ముందు మెజర్ చేస్తే అది ఈఎంఎఫ్ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. సో సర్క్యూట్లో కనెక్ట్ చేసిన తర్వాత దాని వాల్యూ తగ్గుతుంది. ఓకే, మరి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు, ఈ వి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది, ఈ బ్యాటరీని ఛార్జింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ వి వాల్యూ పెరుగుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో ఇండికేట్ చేస్తాం, ఈఎంఎఫ్ని ఈతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, సో వి ఎప్పుడు పెరుగుతుంది అంటే వి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఈఎంఎఫ్తో కంపేర్ చేయడానికి అంటే నేను చెప్పాను కదా, ఓపెన్ సర్క్యూట్లో మెజర్ చేసినప్పుడు అది ఎక్కువ వాల్యూ ఇస్తుంది. మరి వి ఎప్పుడు ఎక్కువ వాల్యూ ఇస్తుంది అంటే బ్యాటరీని ఛార్జ్ చేసినప్పుడు వి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. సో బ్యాటరీలో కూడా కరెంట్ని ఆపోజ్ చేసే నేచర్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో పాజిటివ్ అయాన్స్ మూవ్ అవుతాయి. అంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కదా సెల్స్లో, బ్యాటరీస్లో ఏముంటుంది, ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఎలక్ట్రోలైట్లో ఏముంటాయి, అయాన్స్ ఉంటాయి, పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. వీటి ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెగిటివ్ అయాన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పాజిటివ్ అయాన్స్ ఫ్లో అవ్వడం వల్ల దాంట్లో కొంచెం నెగిటివ్ అయాన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అవి గా ఫీల్ అవుతాయి. అంటే అవి అడ్డుపడుతుంటాయి కదా. పాజిటివ్ అయాన్స్ ఇప్పుడు నెగిటివ్ అయాన్స్ అనుకోండి ఇలా మూవ్ అవుతున్నాయి, ఇవి పాజిటివ్ అయాన్స్. నెగిటివ్ అయాన్ పాజిటివ్ అయాన్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి కాబట్టి అక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది అరైజ్ అవుతుంది. ఓకేనా, ద అపోజిషన్ ఆఫర్డ్ బై ద ఎలక్ట్రోలైట్ ఆఫ్ ద సెల్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఏ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి? సో మనం ఇందాక చెప్పుకున్నాం రెసిస్టెన్స్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. సో ఇక్కడ కూడా లెంత్ ఏరియా పైన డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ లెంత్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ అనాలి. అండ్ ఇక్కడ ఏరియా దేని యొక్క ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్. లెంత్ పెరిగిందనుకోండి రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. సో లార్జర్ ద సపరేషన్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ద సెల్, మోర్ ద లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ త్రూ విచ్ కరెంట్ హ్యాస్ టు ఫ్లో. కాన్సిక్వెంట్లీ హయ్యర్ వాల్యూ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ అరైజెస్. ఓకేనా, సో ఎలక్ట్రోడ్స్ మధ్యలో సపరేషన్ ఎక్కువైందనుకోండి అది ఎక్కువ దూరం ఫ్లో చేయాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం ఫ్లో అవుతే ఎక్కువ ఇంటర్నల్ రెసిస్టెన్స్కి అది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఎక్కువ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది అరైజ్ అవుతుంది. గ్రేటర్ ద కండక్టివిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, లెసర్ ఈజ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. ఇంకొకటి ఏంటి, నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఆ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, సో ఎక్కువ స్పీడ్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, అలాగే ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కామన్ ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్. సో ఇంకొకటి ఏంటి, ఇక్కడ దేనిపైన డిపెండ్ అవుతుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది
ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఏరియా పైన కూడా డిపెండ్ అవుతుంది. సో మీకు తెలుసు ఏరియా పెరిగినా కానీ ఏరియా తగ్గినా కానీ ఏమవుతుంది, ఏరియా పెరిగితే ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వడానికి ఎక్కువ స్పేస్ ఉంది కదా. సో చార్జ్ ఫ్లో అవ్వడానికి ఎక్కువ స్పేస్ ఉంది, సో ఎక్కువ స్పీడ్గా మూవ్ అవుతుంది. హైవే పైన వెహికల్స్ ఏమవుతాయి, చాలా స్పీడ్గా వెళ్తాయి. నారో రోడ్ పైన వెహికల్స్ చాలా స్లోగా వెళ్తాయి. హైవే ఏరియా ఎక్కువ ఉంది, సో ఏరియా ఎక్కువగా ఉంటే ఫ్లో పెరిగి రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఓకే, ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్, అంటే ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ పైన డిపెండ్ అవుతుంది. సేమ్ ఇందాక మనం రెసిస్టెన్స్ ఈజ్ ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్తో ఇండికేట్ చేయాలి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ని స్మాల్ ఆర్తో ఇండికేట్ చేయాలి. అండ్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్, అండ్ దిస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్. ఇది అయిపోయింది. ఇక్కడ మీకు ఓమ్స్ లా తెలుసు కదా. సో ఓమ్స్ లా నుంచి మనకి ఐ వాల్యూ ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఐ ఈక్వల్ టు వి బై ఆర్ కదా. సో వి ఇక్కడ ఏంటి, టోటల్ ఈఎంఎఫ్ ఈ, అండ్ టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఇవి సిరీస్లో ఉన్నాయి కాంబినేషన్. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్. సో ఆర్ ప్లస్ ఆర్ మీకు ఏమవుతుంది, టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది. సో ఫార్ములా ఇలా కూడా మీరు డెరైవ్ చేయొచ్చు, ఐ ఈక్వల్ టు ఈ బై ఆర్ ప్లస్ ఆర్ కూడా ఉంటుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ బై సర్క్యూట్ రెసిస్టెన్స్, వాటి మధ్య రిలేషన్ ఏంటి, ఆర్ బై ఆర్ ఈక్వల్ టు ఈ బై వి మైనస్ 1. డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ బై వోల్ట్ మీటర్ మెథడ్. వోల్ట్ మీటర్ మెథడ్లో ఎలా డిటర్మైన్ చేస్తారో చూడండి. అంటే ఇక్కడ సెల్ ఓపెన్లో ఉన్నప్పుడు మెజర్ చేస్తే అప్పుడు అది ఈఎంఎఫ్ వస్తుంది, సెల్ని క్లోజ్ చేసినప్పుడు మెజర్ చేస్తే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇందులో కరెంట్ని మనం డ్రా చేస్తున్నాం, కరెంట్ని డ్రా చేయకముందు మెజర్ చేస్తే అది ఈఎంఎఫ్ని ఇస్తుంది, కరెంట్ని డ్రా చేస్తూ మెజర్ చేస్తే అది పొటెన్షియల్ డిఫరెన్స్ వీని ఇస్తుంది. ఓకే, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇప్పుడు ఈ సెల్స్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ చెప్పాలి, బ్యాటరీస్ ఛార్జింగ్ అయినప్పుడు అండ్ డిశ్చార్జ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, ఛార్జింగ్ అయినప్పుడు వాటి ఫార్ములా ఏమవుతుంది, ఈ ఈక్వల్ టు వి మైనస్ ఐఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ అయినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, ఈ ఈక్వల్ టు ఛార్జింగ్ కాదు ఇది, ఛార్జింగ్ అయినప్పుడు వి ప్లస్ ఐఆర్ అవుతుంది, వి ప్లస్ ఐఆర్ అండ్ డిశ్చార్జ్ అయినప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఈ ఈక్వల్ టు వి మైనస్ ఐఆర్. సో ఇక్కడ ఐ క్యాపిటల్ రాయండి. ఇదేమో ఛార్జింగ్ అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ప్లస్ అంటే బ్యాటరీ వోల్టేజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వి ప్లస్ ఐఆర్ అవుతుంది. డిశ్చార్జ్, బ్యాటరీని మనం సర్క్యూట్లో యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు బ్యాటరీ యొక్క పవర్ ఏమవుతుంది, మనం ఫోన్ ఎక్కువసేపు వాడుతున్నాము, దాని యొక్క బ్యాటరీ ఏమవుతుంది, డౌన్ అవుతుంది. ఎంత డౌన్ అవుతుంది, వి మైనస్ ఐఆర్ రేషియో డౌన్ అవుతుంది. ఓకే, సో ఇదేమిటి, డిశ్చార్జ్ అయినప్పుడు ఈ ఈక్వల్ టు వి మైనస్ ఐఆర్ డిశ్చార్జ్ అయినప్పుడు, ఛార్జింగ్ అయినప్పుడు వి ప్లస్ ఐఆర్ వాడాలి, డిశ్చార్జ్ అయినప్పుడు వి మైనస్ ఐఆర్ వాడాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సెల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు అండ్ సెల్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు, సో సింపుల్ ఫార్ములా ఏం లేదు, ఓమ్స్లా తీసుకోండి, ఐ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ బై ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇది సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఏం చూడకండి, నేను చెప్పేది వినండి. సో ఇక్కడ ఇక్కడ చూడండి, జస్ట్ ఎ మినిట్. ఇక్కడ టోటల్ కరెంట్ని మనం మెజర్ చేయాలి. కరెంట్ అంటే ఏంటి, టోటల్ వోల్టేజ్ అంటే ఇక్కడ టోటల్ వోల్టేజ్ అంటే ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్ మారింది, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాటరీస్ని సెల్స్ని అన్నిటిని ఇలా సిరీస్ కాంబినేషన్లో కంబైన్ చేశారు. సెల్స్ని అన్నిటిని ఎలా కంబైన్ చేశారు, సిరీస్లో కంబైన్ చేశారు. ఇవన్నీ కూడా సిరీస్లో కంబైన్ చేశారు. సెల్స్ అన్నిటిని సిరీస్లో కంబైన్ చేసినప్పుడు, జస్ట్ ఎ మినిట్, okay, cells are connected in series when they are joined end to end so that the same quantity of electricity must flow through each cell. ఎలా దీన్ని డ్రా చేసాం, అన్ని ఐడెంటికల్ సెల్స్ని మనం కనెక్ట్ చేసాం. ఐడెంటికల్ సెల్స్లో కరెంట్ కూడా ఐడెంటికల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. అసలు కరెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే మీకు తెలుసు ఫార్ములా ఏంటి. ఇక్కడ
ఎన్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ బ్యాటరీస్ని మీరు సిరీస్లో కనెక్ట్ చేస్తారు. అంటే అప్పుడు టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్ట్. సిరీస్లో ఏమవుతాయి, వోల్టేజెస్ అన్నిటిని యాడ్ చేయాలి. అప్పుడు ఈ ప్లస్ సో ఆన్ అప్ టు ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఎన్ఈ అవుతుంది. ఇది టోటల్ వోల్టేజ్. మనకు ఫార్ములా వోల్ట్స్ ఐ ఈక్వల్ టు ఏంటి, వోల్ట్ బై అదే వి బై ఆర్ కదా. ఈ ఫార్ములా నుంచే డెరైవ్ చేస్తున్నాం. వి అంటే టోటల్ వోల్టేజ్ ఇన్ ద సిరీస్ సర్క్యూట్ ఈస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఐ ఈక్వల్ టు ఈ ప్లస్ ఈ. టోటల్ ఏమవుతుంది, ఎన్ఈ. టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఎన్ని టోటల్ రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేయాలి కదా. ఆర్ ప్లస్ అప్ టు ఎన్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఆర్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎన్ఆర్ అవుతుంది. ప్లస్ సర్క్యూట్లో ఉండే రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, ఆర్, క్యాపిటల్ ఆర్, ఎన్ఆర్ ప్లస్ ఆర్. సో దిస్ ఈజ్ ఐ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ ఆర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ద టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్. అదే ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ అనేది ఎట్లా ఈక్వల్ అవుతుంది, టోటల్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్కి ఈక్వల్ అవుతుంది. సో ద ఈఎంఎఫ్ ఆఫ్ బ్యాటరీ ఇస్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఈఎంఎఫ్. సో టోటల్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఎన్ఈ అవుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ టోటల్ ఈఎంఎఫ్ బ్యాటరీ ఎన్ఈ అయిపోయింది, అండ్ టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ ఎన్ఆర్ అయిపోయింది, అండ్ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఎన్ఆర్ ప్లస్ ఆర్, టోటల్ రెసిస్టెన్స్. అప్పుడు ఐ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే. అండ్ నౌ యూ సీ కరెంట్ అనేది ఐ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ ఆర్. సో ఇక్కడ ఆర్ వాల్యూ చాలా తక్కువ ఉంది ఎన్ఆర్ కంటే కూడా. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఆర్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే ఈ క్యాపిటల్ ఆర్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. క్యాపిటల్ ఆర్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఐ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఆర్. సో ఎన్ఎన్ క్యాన్సల్, దెన్ ఐ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ బై ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు క్యాపిటల్ ఆర్ ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అది చాలా తక్కువ అయితే, ఎన్ఆర్ వాల్యూ కంటే కూడా క్యాపిటల్ ఆర్ వాల్యూ చాలా తగ్గితే. సో నౌ వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకే. ఐ ఈక్వల్ టు ఈ బై ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఆర్ వాల్యూ గ్రేటర్ దెన్, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, సో ఎన్ఆర్ వాల్యూ కంటే కూడా ఆర్ వాల్యూ చాలా తగ్గినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఐ ఈక్వల్ టు ఈ బై ఆర్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. మరి ఒకవేళ ఎన్ఆర్ వాల్యూ చాలా తగ్గిందంటే క్యాపిటల్ ఆర్ కంటే కూడా, అప్పుడు ఎన్ఆర్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది, ఫార్ములా ఎన్ఈ బై ఆర్ అయింది. ఓకే. యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా, ఐ ఈక్వల్ టు ఎన్ఈ బై ఆర్, అంతే. సో కన్క్లూజన్, when internal resistance is negligible in comparison to the external resistance, then the cell are connected in the series to get the maximum current. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇంటర్నల్ రెసిస్టెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. వెన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ ద నెగ్లిజిబుల్ ఇన్ కంపారిజన్ టు ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఎన్ఆర్ చూడండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఎన్ఆర్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఓన్లీ క్యాపిటల్ ఆర్ని కన్సిడర్ చేస్తున్నాం. దెన్ ద సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ టు గెట్ మ్యాక్సిమం కరెంట్. సో మ్యాక్సిమం కరెంట్ రావాలి అంటే సెల్స్ అన్నిటిని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఓకే. సెల్స్ అన్నిటిని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఎప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ని నెగ్లెక్ట్ చేస్తే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం కరెంట్ అందులో నుంచి డ్రా చేయాలంటే సెల్స్ అన్నిటిని ఏం చేయాలి, సెల్స్ అన్నిటిని యాడ్ చేయాలి, కంబైన్ చేయాలి. అంటే సారీ, నేను ఇందాక చెప్పింది కరెంట్ స్ప్లిట్ అవ్వదు. సో సారీ, కరెంట్ అనేది సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే. సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ప్రతి బ్యాటరీ నుంచి కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ప్రతి బ్యాటరీ నుంచి కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, అండ్ వోల్టేజ్ అనేది వ్యారీ అవుతుంది. ఓకే. సో సిరీస్లో కరెంట్ సేమ్, వోల్టేజ్ డిఫరెంట్. నెక్స్ట్ స్లైడ్ ఈస్ వెన్ యూ కంబైన్ సెల్స్ ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్. సింపుల్, ఇవేం చూడకండి, నేను చెప్పింది వినండి. సో ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ వెన్ యూ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్, దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఈఎంఎఫ్ ఈజ్ సేమ్, ఐ ఈక్వల్ టు వోల్టేజ్ బై ఆర్ ఈక్వలెంట్. అది మీకు తెలిసిందే. ఓకే. ఈ అనేది బ్యాటరీ వోల్టేజ్ అనేది సేమ్, అన్ని బ్యాటరీస్ యొక్క ఈఎంఎఫ్ ఈ అయితే, సో ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది. ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ సేమ్ అవుతుంది, బట్ కరెంట్ స్ప్లిట్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నీ కూడా, ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నీ కూడా ప్యారలల్గా కనెక్ట్ అయినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, ఆర్ బై ఎన్కి ఈక్వల్ అవుతుంది. ప్లస్ వీటన్నిటిని
ఆర్ అనే ఎక్స్టర్నల్ సర్క్యూట్తో కనెక్ట్ చేస్తాం. సో టోటల్ ఫార్ములా ఏమవుతుంది అప్పుడు I ఈక్వల్ టు E/R/N ప్లస్ ఆర్. ఓకే, అర్థమైందా? సో బ్యాటరీస్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ వాల్యూ సేమ్ ఉంటుంది. అన్ని బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ ఎంత ఈఈఈ, కాబట్టి ఈఎంఎఫ్ ఈ అయిపోయింది. టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఈ బ్యాటరీస్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్యారలల్లోనే అలా ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి. అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అన్ని ఐడెంటికల్ రెసిస్టెన్స్ అన్ని కూడా ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఫార్ములా ఏంటి? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R/N అవుతుంది. ఈ R/Nకి ఈ R అనేది సిరీస్లో ఉంది. సో R/N ప్లస్ ఆర్, I ఈక్వల్ టు E/R/N ప్లస్ ఆర్.